నిలదీసుడంటే తెలుసా మీకు? ఎప్పుడన్నా డైరెక్ట్గా చూసిర్రా? మందిలో నిలబెట్టి అప్పుడేమన్నారు ఇప్పుడేం చేస్తున్నారు, ఏంది మీ కథ అని ఒక మహిళ ఎమ్మెల్యేను నిలబెట్టి నీళ్లు దాపిచ్చిందుల్లా. ఇగో కావాలంటే మీరు సుతం చూడుర్రి. 2 లక్షలు మాయపడినారు కదా, మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే ఈ జనం పట్టుకోలేక పడలేక అని ఉంది. చేస్తేనేమో చెయ్యి 2, లేకపోతే నువ్వు 2 అన్నావు, 2 చెయ్యి, 2 2.5 3 చెయ్యకు, పై చెయ్యకు. అబ్బా ఏమన్నా అడిగిందా గీ అక్క? ఎవలో గాని కంట మీద తుపాకీ పెట్టి వేల్చినట్టే బుల్లెట్ల లెక్కనే వేసింది పోర్రి ఒక్కొక్క ప్రశ్న. ఆ అక్క అడుగుతున్న ప్రశ్నలకు షేయిపాటి ఎమ్మెల్యే మందుల సామెలన్నకు ఏం చెప్పాలో తెలక ఎట్లా నీళ్లు నములుతున్నాడో చూడుర్రి. ఒక్కొక్కరు చెప్పు 2 లక్షల వరకు ఏదో టెక్నికల్ ప్రాబ్లమా ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేసి మొన్న 2,277 ఆ పైసలను జమ కాగానే మీ అకౌంట్లో 2 లక్షల రుణమాఫీ అంటిరి. ఎంతమందికి చేసిర్రు? చెయ్యలేమని తెలిసి ఓట్లప్పుడు ఎందుకు ఆశ పెట్టిర్రు? కొంతమందికి చేసి కొంతమందికి చేయకపోతే ఎట్లా? వాళ్ళు ఎట్లా కలవాలి? కోట్ల మంది రైతులు మీ మాటలను నమ్మి ఓట్లేసిర్రు. ఓట్లయిపోయినాక మీరు ఇట్లా రైతుల నోట్ల మన్ను కొడతారా అని అమ్రముచ్చుకున్నదనుకో రాదురి. ఆ అక్క అడుగుతుంటే ఎమ్మెల్యే సామలన్న ఎమ్మటున్న కొంతమంది ఆగమ్మా జరాగరాదు అని అదరగొట్ట చూసిర్రు. కానీ ఆమె అస్సలకే అదర్లే. ఇది తెలంగాణ గడ్డ, అదురు కొడితే అదరదు, బెదర కొడితే బెదరదు. ఇవాళ ఈ ఒక్క అక్కనే కావచ్చు, రేపు ఇంకా చాలా మంది అక్కలు చెల్లెన్లు ప్రశ్నలేస్తారు. ఓ షేయిపాటి ఎమ్మెల్యే సార్లు, మీకు అంత నమ్మకం కొట్టకపోతే జరా ఒకసారి ఊర్లలోకి రారి అని పిలుస్తున్నారు జనాలు.